మాకున్న పద్ధతి ప్రకారం అయితే మాల వేసుకున్న అన్న కానీ, తమ్ముడికి కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం మాత్రం ఏదో ఒక వస్తువు అయితే మెడలో కడతారు. ఈ ఇయర్ అయితే మాత్రం మా తమ్ముడు గంట స్వామి, నేనైతే మెడలో గంట కట్టాలి. మాల వేసిన మొదట్లోనే కట్టాలి కానీ నాకు కుదిరినా సరే మా తమ్ముడికి అయితే కుదరలేదు కట్టించుకోవడానికి. ఇక మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడైతే మాత్రం చిన్న గంట ఒకటి తీసుకుని వచ్చాను కదా, ఇక సద్దికైతే పిలిచాను మధ్యాహ్నము. ఇక మా తమ్ముడు స్వామితో పాటు ఒక ముగ్గురు స్వాములు కూడా పిలిచాము. ఇందులో కన్యాస్వామి అయితే ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను ఈ స్వాములకి సర్ది పెట్టుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు మాత్రం నిజంగా అది నెరవేరింది. నాకు చాలా సంతోషం అయితే అనిపించింది ఈ రూపంలో నెరవేరినందుకును. ఇక నేనైతే మాత్రం గారెలు చేశాను, కొంచెం రవ్వ కేసరి అయితే చేశాను. ఇంకా అట్లాగే మా అమ్మ అయితే సాంబార్ చేసింది, ఇంకా చిక్కుడుకాయ కూర అయితే చేసింది, దోసకాయ పచ్చడి చేసేసాను, టమాటా పప్పు చేశాను, అలాగే నిమ్మకాయ పులిహోర చేశాను. మా మరదలు అయితే మాత్రం దొండకాయ ఫ్రై చేసింది. ఇక అప్పడం ఒక బొబ్బట్టు అయితే పెట్టాము. బయట నుంచి అయితే మాత్రం స్వీట్స్ అయితే తెప్పించాము. ఇక విందు భోజనం అంటే స్వాములకి అన్నీ ఉండాలి కాబట్టి చక్కగా అరిటాకు వేసి అయితే మాత్రం చక్కగా భోజనం పెట్టి అయితే మాత్రం స్వాముల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇక ప్రతిసారి అరటికాయలు ఎందుకులే అని చెప్పేసి కమలాకాయలు అయితే ఇచ్చాము. ఇక స్వాములకి దక్షిణ అనేది ఇచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో ఎలా ఉందో చెప్పండి.